ఒక శివభక్తుడు శివుణ్ణి దర్శించుకోవాలని తన ఊరి నుండి కాలినడకన బయలుదేరతాడు. అతనికి దారి సరిగ్గా తెలియకపోవడంతో మార్గంలో కనిపించిన వారిని అడుగుతూ శివుణ్ణి ధ్యానిస్తూ కొన్ని రోజుల కాలినడక ప్రయాణం తరువాత ఎట్టకేలకు కేదార్నాథ్ ఆలయానికి చేరుకుంటాడు. సరిగ్గా భక్తుడు ఆలయానికి చేరుకున్నాడో లేదో అప్పుడే ఆలయాన్ని మూసివేశారు. వెంటనే ఆ శివభక్తుడు, అయ్యా, నేను చాలా దూరం నుంచి నడుచుకుంటూ నా శివుణ్ణి దర్శించుకోవాలని నెలలు తరబడి ప్రయాణం చేసి ఇప్పటికి నా స్వామి సన్నిధికి చేరుకోగలిగాను. దయచేసి కాదనకండి, ఒక్క నిమిషం తలుపు తీయండి, నా శివయ్యను దర్శించుకుని వెళ్ళిపోతాను అని ఎంతో బ్రతిమలాడతాడు. అప్పుడు ఆలయ పూజారి, నాయనా, నువ్వు రావడం ఆలస్యమైపోయింది. సమయం దాటాక ఒక్కసారి గర్భగుడి తలుపులు మూసిన తరువాత మరలా తెరవడానికి కుదరదు అని చెప్పగానే అది విన్న శివభక్తుడు, పర్వాలేదులే స్వామి, ఇన్ని నెలలు వేచి ఉండి ఇప్పటికీ ఆలయానికి చేరుకున్నాను, రేపటి వరకు ఓపిక పట్టలేనా అని చెప్పి ఆలయం ముందు కూర్చుంటే అది చూసిన ఆలయ పూజారి,